ఎస్ రజనీ గారు, ఈ రాష్ట్రంలో సార్ ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యకు ఒక మేకప్ వేసి తమకు కావలసిన విధంగా టేకప్ చేసి డైవర్షన్తో దాన్ని పేకప్ చేసేస్తున్నటువంటి సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అమర్నాథ్ గారు మేకప్ పైన మాట్లాడినటువంటి సమస్య. ఈరోజు ఆయన పిలిచారు, పాపం ఆయన మహిళా కమిషన్కి వెళ్ళి వివరణ కూడా ఇచ్చి వచ్చారు. ఏంటి ఈ రాష్ట్రంలో అసలైన సమస్యలు చర్చలో ఉన్నాయా, లేకపోతే వీటికి మేకప్ వేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో టేకప్ చేసి మొత్తం పేకప్ చేసేస్తున్నారా? నమస్తే సార్. ముఖ్యంగా ఏదైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉండాల్సింది. ఆవిడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే ప్రెస్ ని ఫేస్ అయ్యే ధైర్యం బహుశా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రెస్ ని ఫేస్ అయ్యింది అనుకోండి, రిపోర్టర్స్ అందరూ ఉంటారు కదా, రిపోర్టర్స్ చాలా విద్యావంతులు ఉంటారు, దాంట్లో చైతన్యవంతులు ఉంటారు. సో వాళ్ళు అడిగే ప్రశ్నలు, అమ్మా ఇది కీలకమైన ప్రశ్నే, కానీ ఇంతకంటే కీలకమైన సమస్యలు ఏమున్నాయంటే మొన్న ఒక దళిత బిడ్డ పంచాయతీ శాఖలో పనిచేస్తున్న అమ్మాయిని నడి రోడ్డు మీద పోలీస్ కానిస్టేబుల్ చేతిలో ఉండే రివాల్వర్ లాగా ఆ కర్రను పట్టుకొని కొట్టేసినాడు. రేపటి రోజు ఆ జేబులో రివాల్వర్ తీసుకొని కాల్ చేస్తాడు. ఎవరమ్మా రెస్పాన్సిబిలిటీ? మీరు దానికి ఎందుకమ్మా స్పందించలేదు అని అడిగేద్దురేమో. బహుశా దీని గురించి ఆవిడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఒకడు సందిగ్ధం అండి. అంటే ఏదైతే మేకప్ గురించి అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆవిడ గతంలో ఒక అసెంబ్లీలో కన్నీటి పర్యంతమై ఏడ్చిన దృశ్యం నాకు గుర్తుందండి. అప్పటికి ఇప్పటికి చాలా మనిషి మార్పు ఉంటది సర్వసాధారణంగా. కానీ ఎప్పుడు అతను హీరో ఎవరండి, నాగార్జున గారిని అడుగుతారు, రోజు రోజుకి మీ వయసు తగ్గిపోతుంది ఏంటి అంటే చక్కగా పక్కపక్క నవ్వుతూ చాలా సమాధానాలు చెప్తారు. కానీ ఈ ప్రశ్న ఏమని అడగచ్చా? రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, అది ఆవిడ వ్యక్తిగత విషయం అనుకోండి, చాలా బాగుంటారు, ఏముంది దాంట్లో. సో ఆవిడ మేకప్ గురించి ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడంటే చర్యకి ప్రతి చర్య గుడ్డు పగిలిపోతుంది, లేకపోతే వాడెవడో వీడెవడో అంటే తరాల చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పుడు కూడా స్పందించకపోతే ఎలా అండి? స్పందించేమన్నా బూతులు తిట్టాడు, అసభ్యమైన ఒక హోం మంత్రిగానో సీనియర్ నాయకురాలిగానో ఆమె వాడు వాడి గుడ్డు బాగలు కొడతా ఇవి మాట్లాడొచ్చు, ఒకవేళ వాళ్ళకి ఆ రాజ్యాంగం ఉందేమో. మరి అలా ఆవిడ గారి పర్సనల్ మేకప్ గురించి అమర్నాథ్ గారు మాట్లాడచ్చా? మరి అదే సార్, అమర్నాథ్ గారు మాట్లాడొచ్చా అంటే ఆవిడ ఎదురుగా ప్రెస్ మీట్ పెడితే ఆయన చాలా మాట్లాడతాడు, అవునమ్మా నేను తప్పు చేశాను, నాకు 6 నెలలు జైలు శిక్ష వెదురు కానీ మీరు ఇక్కడ చేసిన తప్పులకి ఎవరెవరు సమాధానం చెప్తారు? నిన్నటి రోజు ఒక దళిత మహిళని కొట్టింది, లేకపోతే ముచ్చుమరిలో ఏదో ఒక జరిగినటువంటి ఘటన, ఇంతవరకు ఆ బిడ్డ డెడ్ బాడీ దొరకలేదు. ఇవన్నీ సమస్యల గురించి మాట్లాడదామంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర మేము చూడలేదండి. దీని గురించి కూడా ఆవిడ స్పందించాలి. ఎందుకంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయం, హోమ్ మినిస్టర్ జరిగినటువంటి భావోద్వేగం, బాగున్నారన్నారా, మేకప్ వేసినందువల్ల అందంగా ఉన్నారన్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి పేరుని కూడా ప్రస్తావించలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, మా క్లయింట్ హోమ్ మినిస్టర్ అనే పేరును కూడా ప్రస్తావించలేదు. మొన్న ఒక ఆవిడ ఉన్నారండి, మేకప్ తీస్తే కెంటాలు వచ్చింది అన్నారు. ఆవిడ ఈవిడేనడానికి లాజిక్ ఏంటి? ఆవిడ ఈవిడే అయిందని ఆవిడకి ఎందుకు అనిపించింది? ఆవిడేనని అనుకొని ఎలా కంప్లైంట్ ఇచ్చింది? ఆవిడ కోసం ఈవిడెందుకు బయటకు వచ్చింది? ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల్లో ఏ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇన్ని అత్యాచార ఘటనలో ఏ ఒక్క ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం ఎందుకు చేయలేదు? ఇంతవరకు లాకప్ డెత్ కేసు విషయంలో డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలా? రిపోర్టర్లు ప్రశ్నలు అడగాల? లేదు. గుంపులో గోయిందలాగా అన్ని ప్రశ్నలతో పాటు ఈ ఒక్క ప్రశ్న ఏంటి? ఒక రేప్ జరిగినా, ఒక దొంగతనం జరిగినా, ఏది జరిగినా డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు ప్రెస్ మీట్ లో పెట్టేస్తారు. అడ్వకేట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏ గ్రౌండ్స్ తో మారుస్తున్నారు? సాయికృష్ణ తల్లి బూడిద అడుగుతోంది. సాయికృష్ణ తల్లి కనీసం బూడిద ఇవ్వండి అని అడుగుతోంది. బూడిద కోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు కదా మా హోంమంత్రి గారు. సార్, హోంమంత్రి గారు బూడిది ఇచ్చిన, డెడ్ బాడీ ఇచ్చిన కేసు దొరికిపోయినట్టే సార్. డెడ్ బాడీ ఎవరు, బూడిది ఎవరు అప్స్టాండింగ్ లోనే తిరుగుతా ఉంటది. 7 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఒక సర్టిఫై చేస్తుంది, ఇతను చనిపోయాడని నిర్ధారించుకోండి అని. బూడిది ఇచ్చినా, డెడ్ బాడీ ఇచ్చినా అక్కడ మర్డర్ జరిగినట్టే. చాలా చోట్ల అండి మా సీనియర్ల దగ్గర చెప్తుండేవాడు, వాడు కోపంతో పీక కోసుకొచ్చేసినాడమ్మా,
అయ్యయ్యో అవునా సార్, అలా ఎలా పీకలు కోసేస్తుంటాడు ఆ కేసులో, మర్డర్ కేసులో మీరు చాలా వినుంటారు. అసలు మెడకాయ కోసేస్తే కేసే ఉండదంట, అంటే తలకాయ లేకపోతే ఎవరని ఐడెంటిఫికేషన్ ఎట్లా? ఓకే. అట్లాగా ఈ రోజు తలకాయి, మొండెం అన్ని కోసేసి ఈ రోజు మరి బూడిద చేసేసి, ఆ బూడిద కృష్ణలో కలిపేసి, సాయి కృష్ణని కృష్ణా నదిలో కలిపేసిన బూడిదని ఏ డేట్ కూడా చెప్పడానికి ధైర్యం చేయరు. ఈ రోజు అర్ధరాత్రి 11ంటికి అక్కడ పార్టీకి సంబంధించిన అమిశెట్టి వాసు గారు వారింటికి వచ్చారని వారు ఎవిడెంట్రీగా చెప్తున్నారు. వారిని ఎందుకు విచారించకూడదు? 2 సార్లు వచ్చారట. అర్ధరాత్రి 11:30కు వచ్చి నిద్ర పట్టుకుని లేపి అయ్యా బిడ్డ లేడు లేకపోతే అని చెప్పారని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా. అతన్ని ఎందుకు విచారణ చేయరు? అతను ఫోన్ రికార్డ్ ఎందుకు బయటకు తీరు? అతని సంబంధించిన గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ చేస్తే ఎమ్మెల్యేలు కలిసారా, ఎంపీలు కలిసారా, డిప్యూటీ సీఎం కలిసారా, హోమ్ మినిస్టర్ కలిసారా, బయటకు వచ్చింది కదా. తొక్కలో సీసీ కెమెరాలతో కేసులు పట్టుకునేది ఏంటండి? మర్డర్ కేసులో పొడిచేవాడు సీసీ కెమెరా అండర్ లో పొడుస్తాడా? పొడవడు కదా. సీసీ కెమెరా లేకపోయినా పట్టుకోవచ్చు కదా. గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆ క్రాంతి కుమార్ చనిపోవడానికి కారణాలేంటి? వాళ్ళ నాన్న ఒక దళిత కమ్యూనిటీలో ఒక లీడర్ అండి. ఈ ఇన్సిడెంట్ జరిగాక కూడా దళిత క్రైస్తవుల మీటింగ్ లో చాలా సార్లు నాతో పాటు కూర్చున్నారు, మాట్లాడారు. అన్న నాకు చెప్పలేదేంటన్నా అంటే, మా ఫైట్ చేస్తున్నాం కానీ ఏ పార్టీకి కష్టపడ్డామో ఆ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదని. ఒకరేమో టీడీపీకి కష్టపడిన వ్యక్తి, ఏదైతే పేరుపో క్రాంతి కుమార్ తండ్రి, ఒకరైతే జనసేనకు కష్టపడిన వ్యక్తి, ఈ రోజు గాది సాయి కృష్ణ వాళ్ళ మేనమామ. వాళ్ళకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ళకి రక్షణ ఎలా? వీళ్ళు రక్షక భటుల, భక్షక భటుల. మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రెస్ మీట్ పెట్టి అమర్నాథ్ గారు చేసిన తప్పేంటో, ఏ చర్యలు తీసుకోబోతుందో, అది ఎంత గ్రావిటీ అయిన తప్పో ఆవిడ పేరుని ప్రస్తావించాడా? మేకప్ గురించే ప్రస్తావించాడా? మేకప్ గురించి ప్రస్తావిస్తే అది ఆవిడేనని అనుకుందా? ఇవి కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత కేబినెట్ ర్యాంక్ ఉన్న ఆవిడికి ఉందని మరొక్కసారి గుర్తు చేస్తున్నానండి. రైట్.